Good morning, children. Today in the lesson, in the poem What is a Player? Today we learn some meanings and question and answers. See here, observe the slide. Give up. Give up means quit or leave. Buzzer. Buzzer means bell. Whine. Complain. Hurt. Injured. Sensible. Reasonable. Logical. Sane. Pondering. Thinking. Contemplating. Thinking or planning. Chicken out. To decide not to do something because of fear. Chicken out means to decide not to do something because of fear. భయంతోటి డిసైడ్ చేసుకోపోవడం అనమాట, చేయకపోవడం. కౌంట్స్. బీ ఇంపార్టెంట్. సి అగైన్ ఐఎమ్ టెలింగ్. గివ్ అప్, క్విట్, లీవ్, బజర్, బెల్, వైన్, కంప్లెయిన్, ఇంజూర్డ్, రీజనబుల్, లాజికల్, సేన్. పాండరింగ్, థింకింగ్. కంటెంప్లేటింగ్, థింకింగ్ ఆర్ planning. Chicken out. To decide not to do something because of fear. Counts. Be important. These are the meanings. In this slide there are question answers. See. First question. What are the qualities that a true player should have? True player ki undalsina qualities enti? A true player accepts defeat with ease. He learns from his failures. He loves to share and enjoys the rival's victory too. He knows his abilities. He continuously works for progress. He practices in all seasons and at all times. He never complains. He is not worried about past failures. He thinks of the present and plans for the future. క్వాలిటీస్ ట్రూ ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే డిఫీట్ని కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తాడు. హీ లెర్న్స్ ఫ్రమ్ హిస్ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటాడు. హీ లవ్స్ టు షేర్ అండ్ ఎంజాయ్ ద రైవల్స్ విక్టరీ టు. ఆపోజిట్ దాంట్లో ఉన్న రైవల్రీ ప్లేయర్ కూడా తను గెలిచినా కూడా తను కూడా ఎంజాయ్ చేస్తాడనమాట. హీ నోస్ హిస్ ఎబిలిటీస్. తన ఎబిలిటీస్ తనకి తెలుస్తుంది ట్రూ ప్లేయర్స్కి. హీ కంటిన్యూస్లీ వర్క్స్ ఫర్ ప్రోగ్రెస్. ఇంప్రూవ్మెంట్ కోసము వర్క్ చేస్తాడు. హీ ప్రాక్టీసెస్ ఇన్ ఆల్ సీజన్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఏ సీజన్ అయినా ఎలాంటి పరిస్థితులైనా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. హీ నెవర్ కంప్లైంట్స్. ఎప్పుడు కంప్లైంట్ చేయడు ట్రూ ప్లేయర్ అన్నవాడు. హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ పాస్ట్ ఫెయిల్యూర్స్. పాస్ట్ ఇంతకుముందు ఫెయిల్యూర్ అయినా కూడా వాటిని గురించి ట్రూ ప్లేయర్ పట్టించుకోడు. హీ థింక్స్ ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ప్లాన్స్ ఫర్ ద ఫ్యూచర్. ప్రెజెంట్ని థింక్ చేస్తూ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలాగ ఆడాలి, ఎలా గెలవాలి అనేసి ప్లాన్ చేస్తారు. దోస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ ట్రూ ప్లేయర్. సీ ద సెకండ్ క్వశ్చన్. వాట్ అకార్డింగ్ టు ద పోయెట్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్ ఆఫ్ ఏ ప్లేయర్? పోయెట్ ప్రకారము ప్లేయర్ యొక్క అన్యాక్సెప్టబుల్ క్రైమ్ ఏంటి అంటే కంప్లైనింగ్ అబౌట్ ప్లే టైమ్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. ప్లే టైమ్ గురించి కంప్లైంట్ చేయడమే ప్లేయర్ యొక్క అన్యాక్సెప్టబుల్ క్రైమ్. కంప్లైనింగ్ అబౌట్ ప్లే టైమ్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. Third one. Which game do you like the most? What are the qualities of a player stated in the poem? Which of them do you have? నీకు అన్నిటికంటే ఇష్టమైన గేమ్ ఏంటి? ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఆ క్వాలిటీస్ నీకేమున్నాయి అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. ఐ లైక్ వాలీబాల్ ద మోస్ట్. ఇక్కడ మీకు ఏ గేమ్ ఇష్టమైతే అది కూడా రాయొచ్చు. ఐ లైక్ వాలీబాల్ ద మోస్ట్. ద పోయం లిస్ట్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్లేయర్. దే ఆర్ యాక్సెప్టింగ్ డిఫీట్, learning from failures, continuous practice, knowing one's own limitations, sharing, not complaining, not worrying about past defeats, focusing on the present and contributing to the game. I have some of them. They are accepting defeat, regular practice, learning from failures, not complaining. ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐ లైక్ వాలీబాల్ ద మోస్ట్. క్వాలిటీస్ ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? డిఫీట్ని యాక్సెప్ట్ చేయడము, ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవడము, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి, మన ఓన్ లిమిటేషన్స్ మనం ఏది చేయగలుగుతాము ఏది చేయలేదన్న మన లిమిటేషన్స్ మనకు తెలియాలి. షేరింగ్, నాట్ కంప్లైనింగ్ చేయకపోవడము, నాట్ వరీయింగ్ అబౌట్ పాస్ట్ డిఫీట్స్ అంటే పాస్ట్ ఓడిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ఉండడము, ప్రజెంట్ మీద ఫోకస్ పెట్టేసి ఫ్యూచర్లో గేమ్ గురించి కాన్సన్ట్రేషన్ చేయడము. ఐ హ్యావ్ సమ్ ఆఫ్ దెమ్. నాకు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే యాక్సెప్టింగ్ డిఫీట్, రెగ్యులర్ ప్రాక్టీస్, లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, నాట్ కంప్లైంట్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ క్వాలిటీస్ ఐ హ్యావ్ అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట.
See here, fourth one, table is given. The poet talks about certain do's and don'ts for a true player. List them out in the following table. One is done for you. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ప్లేయర్కి ఉండాల్సిన డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి, ప్లేయర్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేసి ఒక టేబుల్ ఇచ్చారు. సీ హియర్, ఫస్ట్ వన్, రెగ్యులర్ ప్రాక్టీస్. డూస్, రెగ్యులర్ ప్రాక్టీస్, లెర్న్స్ ఫ్రమ్ మిస్టేక్స్, హ్యావ్ సెన్సిబుల్ మైండ్, contribute to the game, admit to be fine even when hurt. ఇవన్నీ డూస్, ప్లేయర్స్కి ఉండాల్సినవి అనమాట క్వాలిటీస్. రెగ్యులర్ ప్రాక్టీస్, లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, హ్యావ్ సెన్సిబుల్ మైండ్, కాంట్రిబ్యూట్ టు ద గేమ్, అడ్మిట్ టు బి ఫైన్ ఈవెన్ వెన్ హర్ట్. డోంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, గివ్ అప్ ఎట్ ద సైట్ ఆఫ్ డిఫీట్. ఓడిపోతాను అని చెప్పి ఆడకుండా ఉండకూడదు. గివ్ అప్ ఎట్ ద సౌండ్ ఆఫ్ ద బజర్, వైన్, కంప్లైన్, సెటిల్ ఫర్ లెస్, చికెన్ అవుట్. దీస్ ఆర్ డోంట్స్. సీ ద టేబుల్, డూస్ అండ్ డోంట్స్. ఇక్కడ తోటి క్వశ్చన్ ఆన్సర్స్ సెండ్ అయిపోయినాయి. రైట్ డౌన్ ఇన్ యూర్ నోట్బుక్స్ చిల్డ్రన్. మీరు నోట్బుక్లలో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అవి రాసుకోండి ఈరోజు చెప్పినవి.